హాయ్ అండి. ఈరోజు నేను దోశలోకి ఇడ్లీలోకి పల్లీ చట్నీ, పల్లీలతో పాటు కొబ్బరి వేసుకొని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అచ్చం పల్లీ చట్నీ తినట్లేదు కాబట్టి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. 5-6 పచ్చిమిరపకాయలు, పల్లీలు వేపుకోవాలి. వేపుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకొని అందులోనే వేపుకున్న తర్వాత దాంట్లో ఎల్లిపాయ, జీలకర్ర వేసేసుకొని ఒక చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు, ఫ్రెష్ ముక్కలు ఒక చిప్ప వేసేసాను. పల్లీలు తక్కువ, కొబ్బరి ఎక్కువ ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం తేడా తెలియదు. మనం అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, చింతపండు ఇప్పుడే యాడ్ చేసుకొని అన్నీ చక్కగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకొని దోశలోకి, ఇడ్లీలోకి తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఈ చట్నీ పిల్లలకి కూడా ఈజీగా అర్థం కాదు, పల్లీ చట్నీ అనుకుంటారు. అచ్చం పల్లీలు లేకుండా, అచ్చం పల్లీలు కొలెస్ట్రాల్ అంటారు కదా, ఇలా కొబ్బరితో వేసుకొని చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇట్లా మిక్సీ వేసుకున్నాను నేను. మిక్సీ వేసుకొని ఒక బౌల్లో తీసుకొని దానికి కొంచెం మళ్ళీ పోపు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒక మిరపకాయ, 4 పప్పులు, ఒక కరివేపాకు రెమ్మ వేసుకొని తాలింపు వేసుకొని అందులో తీసేసుకుంటాను. ముందుగా నా వీడియో చూస్తున్న వారందరూ నాకు కొంచెం సపోర్ట్గా ఉండాలంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ బాక్స్లో నేను చేస్తున్న వంటలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పగలరు. ఇలా దోశ పైన మీద ఫ్రీ హీట్ చేసుకొని దానిపైన ఉల్లిపాయ రాసుకొని తర్వాత బాగా వేడెక్కిన తర్వాత దోశ వేసుకుంటే బాగా వస్తుంది. నేను నాన్ స్టిక్ పేనాలు తీసేసాను. ఇది అంతా ఇనప అట్ల పేనమే ఇది, అయినా దోశ బాగానే వస్తుందండి. నాన్ స్టిక్ మీద వాడకూడదు, ఇట్లా నాన్ స్టిక్ వాడకూడదు అంటున్నారని ఇనుప మూకుడు, ఇనుప కళాయిలోనే ఎక్కువ వాడుతున్నాము. ఇట్లా దోశ వేసుకొని ఆ పల్లీ చట్నీ వేసుకొని తింటే చాలా చాలా టేస్ట్ బాగుంటుందండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్.